సో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పుడు మీరు ఇచ్చిన కామెంటరీ ఎవ్వరు మర్చిపోలేరు. మీరు బాగా రికగ్నైజ్ అయిన మ్యాచ్ అక్కడి నుంచి తిరిగిపోయింది అనుకోవచ్చా మీ లైఫ్? జనాలు రికగ్నైజ్ అవ్వడం. ఐ థింక్ రికగ్నిషన్ అక్కడి నుంచే వచ్చింది ఫర్ షూర్, డౌట్ లేదు. బికాస్ అది ఐ థింక్ దట్ ఆ మూమెంట్ అలాంటిది. ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, ఆ మూమెంట్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ నుంచి మ్యాచ్ ఎలా జరుగుతూ వచ్చింది, ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఆ 3 సంవత్సరాల పాటు సెంచరీ లేదు కదా, అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని. జస్ట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్ నేను వెయిట్ చేస్తున్నా. బికాస్ కామెంటరీ చేస్తున్నప్పుడు నేను ఫ్యాన్ కాదు, కానీ కామెంటరీ బయట నేను ఫ్యాన్ విరాట్ కోహ్లీకి. సో యాజ్ అ ఫ్యాన్ నేను కూడా ఎప్పుడు వస్తుందా సెంచరీ వెయిట్ చేస్తున్నా. బట్ నాకు ఒక విషయం తెలిసింది ఏంటి, సెంచరీ రాకపోయినంత మాత్రం తక్కువ అయిపోడు ప్లేయర్ అని తెలుసు. బట్ నేను కామెంటరీ చేస్తున్నప్పుడు మై హోల్ ఐడియా ఇస్ దట్ ఒక ఫ్యాన్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్తో కూర్చొని చూస్తుంటే ఆ షాట్కి, ఆ మూమెంట్కి, ఆ సెంచరీకి ఎలా రియాక్ట్ అవుతాం, లేస్తాం, హైఫైల్ ఇచ్చుకుంటాం, హగ్ చేసుకుంటాం, గోల చేస్తాం, ఆనందంలో బూతులు మాట్లాడతాం, ఇవన్నీ వస్తాయి రైట్. అది న్యాచురల్ రియాక్షన్. అప్పుడు ఆ రోజు ఆ క్షణంలో వచ్చింది ఒక న్యాచురల్ రియాక్షన్. నేను ఒక ఫ్యాన్ లాగా రియాక్ట్ అయ్యా. దట్ ఈస్ ఆల్ ఇట్ వాజ్. దానికి ప్రిపరేషన్ లేదు, ఏమీ లేదు. మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఒక ఐడియా ఉండింది, బాగా ఆడుతున్నాడు, ఇవాళ వస్తుందేమో. కానీ T20స్లో అప్పటిదాకా ఎప్పుడు సెంచరీ కొట్టలేదు ఇంటర్నేషనల్ లెవెల్లో విరాట్ కోహ్లీ. సో రాక టెస్ట్లో కాదు, ఓడియాలో కాదు, T20లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. సో వెన్ దట్ హ్యాపెండ్ ఇట్ వాజ్ లైక్ సర్ప్రైజ్తో పాటు రిలీఫ్ ఎందుకు, 1000 రోజుల తర్వాత వచ్చిన సెంచరీ అని. సో అన్నీ కలిపి ఓసారి అట్లా పేలింది అంతే సిచ్యువేషన్. మళ్ళీ అది ఇప్పుడు గుర్తుండదా ఏది అప్పుడు చెప్పిన మాటలు అంతా? అది ఆ లైన్ ఒకటి గుర్తుండిపోయింది. బికాజ్ అది నేను చెప్పడం తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్కడో వాడాను. ఐ థింక్ 50th సెంచరీకి ఎక్కడో మళ్ళీ వాడే అది. బట్ జనాలు దాన్ని రకరకాలుగా వాడారు. ధోని ఎంట్రీకి పెట్టేసి, ఆర్ కబడ్డీ మ్యాచ్లో పెట్టేసి, ఎక్కడెక్కడో పెట్టేసి, కొంతమంది వాళ్ళు స్లో మోషన్ నడుచుకుంటే వెనకాల పెట్టేసి, ఇలా రకరకాల చోట్ల వాడేశారు. కాబట్టి అది విని ఆ లైన్ మటుకు ఆబ్వియస్లీ అందరికీ గుర్తుంటుంది. బట్ ఇప్పుడు బయట చెప్పమంటే ఎక్కడ రాదు అది. ఓకే. అండ్ ధోని టాపిక్ వచ్చింది కాబట్టి, అక్కడ మ్యాచ్ లో ధోని ఉన్నా లేకపోయినా, అక్కడ సిఎస్కే మ్యాచ్ జరుగుతున్నా జరగకపోయినా, ప్రతి మ్యాచ్ లో ధోని రెఫరెన్స్ తీసుకొస్తూ ఉంటారు. ఎందుకు కామెంటేటర్స్ అందరూ? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇది కామెంటేటర్స్ రెఫరెన్స్ తీసుకొస్తున్నారంటే మొత్తం అంతా కామెంటేటర్స్ వాళ్ళ ఇష్టంతో చేసేవే కాదు. కొన్ని సందర్భాల్లో లెట్స్ అండర్స్టాండ్ దిస్ హోల్ బ్రాడ్కాస్టింగ్ ఏంటి, ఒక బిజినెస్ రైట్. సమాజ సేవ కోసం చేసేదైతే కాదు. సినిమాలు కూడా ఎందుకు చేస్తారు? ప్రాఫిట్ కోసమే చేస్తారు. క్రికెట్లో మన ఛానల్స్లో చూసేదంతా కూడా ఎందుకు? వాళ్ళంతా డబ్బులు పెట్టి, అన్ని కోట్లు పెట్టి రైట్స్ కొనుక్కునేది ఎందుకు? దాని నుంచి వాళ్ళు డబ్బులు చేసుకుందామని. ఇట్స్ ఎ బిజినెస్లో ఏం చేస్తారు, ఏది ఎక్కువ అమ్ముడు పోతుందో దాన్నే చూపిస్తారు. ఇక్కడ ఎందుకు టాప్ లెవెల్ మూవీ హీరోస్కి మాత్రమే ఓపెనింగ్ ఎందుకు ఎక్కువ వస్తుంది? అంత మార్కెటింగ్ చేస్తారు కాబట్టి వస్తుంది. పదే వాళ్ళని చూపిస్తారు కాబట్టి వస్తుంది. పదే వాళ్ళ ప్రమోషన్ జరుగుతాయి కాబట్టి వస్తుంది. ఓపెనింగ్స్ అంత పెద్దగా రావాలంటే దాని ముందు ఎంత ఖర్చు పెడతారో ఒక 10% బడ్జెట్ పెట్టి ఈ ప్రీ రిలీజ్కి ఖర్చు పెడతారు. ఇప్పుడు ధోని కూడా ఈ బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీలో, ఆర్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫర్ దట్ మ్యాటర్, బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీలో వీళ్ళే టోప్ హీరోలు ప్రస్తుతానికి. సో వాళ్ళ మ్యాచ్ నెక్స్ట్ డే ఉంది, ఆర్ ఇవాళ ఆడుతున్నప్పుడు ధోని వస్తాడు తర్వాత అని ఆ ఇంటెన్సిటీ, ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేయాలి అంటే పదే చెప్పాల్సి వస్తుంది. అది బ్రాడ్కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది వాళ్ళ విజన్. అది ఎలా అయితే ఒక ప్రొడ్యూసర్ మూవీని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారో, అలాగే ఒక ఛానల్ వాళ్ళ హీరోస్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ జస్ట్ దట్. కొంతమందికి ఇప్పుడు ధోనికి బాగా ఫ్యాన్ అయిన వాళ్ళకి తెగ నచ్చుతుంది అది, మిగతా వాళ్ళకి చెప్పింది ఎన్నిసార్లు చెప్తారా అనుకుంటారు. ఇప్పుడు నేనే చూసాను అనుకో మ్యాచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూర్చొని 20 ఓవర్లు మ్యాచ్ చూస్తే ఓవర్ 2 సార్లు వస్తే ఛీ అని నాకే అనిపిస్తుంది. బట్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు. మ్యాచ్ 20 ఓవర్లు చూసే ఆడియన్స్ ఉంటారు, మ్యాచ్ 1 ఓవర్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, సరదాగా ఛానల్లోకి వచ్చి చూసి ఆ స్కోర్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళ సెన్స్ ఏంటరా అంటే ఆ మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంటారే, వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే అర్రే వస్తున్నాడా నెక్స్ట్ అని వాళ్ళని కూర్చోబెట్టాలి ఛానల్ ముందర. అది వాళ్ళ కాన్సెప్ట్. కీప్ దెమ్ ఆన్ ద ఛానల్, ఎక్కువ చేంజ్ చేయకుండా. ఎందుకంటే మధ్యలో వచ్చే యాడ్స్ తోటి డబ్బులు వస్తాయి, అలానే ఛానల్స్ రన్ అయ్యేది. ఇట్స్ ఆల్ బిజినెస్ మ్యాన్. అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీ సైడ్ నుంచి కూడా కొంత ఇష్టంతో కూడిన ఒక ఇది ఉంటుంది. ఏమంటే ఒకవేళ లాస్ట్ బాల్ 6 runs కొట్టాలి అంటే ఇప్పుడు ధోనిలా ఫినిష్ చేస్తాడా అన్న ఆ రిఫరెన్స్ వాడతారు. అంటే మ్యాచ్ జరగకపోయినా ఇలాంటి రిఫరెన్స్ మీ సైడ్ నుంచి వచ్చినాయి కదా. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ధోని మ్యాచ్ రేపు వస్తుందో, లేదా ధోని మ్యాచ్ ఇవాళ సిఎస్కే మ్యాచ్ అవుతుందా, దాని మీద ధోని రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. బికాస్ చూపించే రిఫరెన్స్ కూడా ధోనివి ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే అంటే ఇప్పుడు ధోని ఒక లెగసీ ఉంది. ఇండియాకి ఆడినంత సేపట్లో బెస్ట్ ఫినిషర్ ఎవడు వరల్డ్లో అంటే ధోని పేరే చెప్తారు. బికాజ్ ఆ నంబర్ 7లో తను ఎన్నో మ్యాచ్లు ఫినిష్ చేశాడు. వరల్డ్ కప్ 6తో ఫినిష్ చేశాడు. అట్లా వరల్డ్ కప్ మాత్రమే కాదు, బోల్డ్ అని మ్యాచెస్ తను లాస్ట్ ఓవర్లో ఫినిష్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ధోని అంటే ఫినిషర్గా ఒక ముద్ర పడిపోయింది, ఒక ట్రేడ్ మార్క్ ఉంది. రాజమౌళి గారి సినిమాకు ఒక ఎస్ఎస్ రాజమౌళి అని స్టాంప్ ఎలా అయితే వేస్తారో, ధోనికి ఫినిషర్ ఒక స్టాంప్ ఉంది. సో ఎవరు చేసినా సరే పోలిక అది.
పోలికిచ్చేది ఎందుకు? ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ని మిస్టర్ 360 అంటారు, ఇండియా 360 అంటారు. అలాంటి ఏబీడీని తక్కువ చేసినట్టు కాదు, ఏబీ డివిలియర్స్తో పోలుస్తున్నట్టు. అలాగే ఎవరు ఫినిష్ చేసినా కూడా ధోని లాగా ఫినిష్ చేశారంటే అంత గొప్పగా ఫినిష్ చేశాడు రెఫరెన్స్ ఇవ్వడమే, అంతేగాని ఇక్కడ ధోని ఏదో ప్రతిసారి లేపేద్దామని కాదు, జస్ట్ రెఫరెన్స్.